నిమ్మకాయ తొక్కల్ని జ్యూస్ చేసుకోవడం ద్వారా ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే మన శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలన్నీ కూడా విసర్జించడానికి అవకాశం. దాంతోపాటు ఇది చర్మ వ్యవస్థకు కూడా సంబంధించి అంటే అనుసంధానంగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ దొండకాయలు కలిపి తీసుకోవడం ద్వారా ఈ సొరియాసిస్ లాంటివి కూడా నిమ్మకాయ ఒక 6 దొండకాయలు ఒక నిమ్మకాయ రసం పిండేసి తొక్కల్ని చిన్న అల్లం ముక్క వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం వాటర్ పోసి వడకట్టుకొని మిరియాల పొడి సైంధవ లవణం తీసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా మనం కొబ్బరిని విరివిగా వాడుకుంటూ ఉండాలి. అది గోరుచిక్కలతో కూడుకున్నటువంటి కొబ్బరి, దాంట్లో మనకు కావాల్సినటువంటి విటమిన్ కే పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. ప్రోటీన్ కూడా బాగుంటుంది గోరుచిక్కులలో, పీచు పదార్థం కూడా. ఈ మన శరీరంలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ కూడా మెరుగుపడడానికి గోరుచిక్కులు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. గోరుచిక్కుళ్ళని మనం ఆవిరి పట్టి లైట్గా బాయిల్ చేసుకుని దాంట్లో తాలింపు వేసుకుని దాని మీద ఎండు కొబ్బరిని వాడుకోవడం ద్వారా కర్రీలా, అంటే ప్రతిరోజు ఇదే జ్యూసుల్లో తీసుకోవడం